అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాను భారీ వర్షాలు టోర్నడోలు వణికించేస్తున్నాయి. అమెరికా దక్షిణ అమెరికాకు సంబంధించి అట్ ద సేమ్ టైం మిడ్ వెస్ట్లో తుఫాను బీభత్సం సృష్టించింది. అలాగే టోర్నడోల కారణంగా ఒక్క రోజులోనే 16 సంఖ్యలో మృతి చెందారు. టోర్నడోల కారణంగా ఒక్క రోజులోనే 16 సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అక్కడ కెంటుకీ, మిసిసిపి, టెన్నెస్సీలకు ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉందంటూ చెప్పుకొచ్చింది అక్కడ వాతావరణ శాఖ. సెంట్రల్ యుఎస్ను ముంచెత్తుతున్నాయి వర్షాలు. టెక్సస్, ఓహియోలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అమెరికాను భారీ వర్షాలు టోర్నడోలు అక్కడ వణికించేస్తున్నాయి. అమెరికా దక్షిణ అలాగే మిడ్ వెస్ట్లలో తుఫాను బీభత్సం సృష్టించింది. టోర్నడోల కారణంగా ఒక్క రోజులోని 10 సంఖ్యలో మృతి చెందారు. కెంటుకీ, మిసిసిపి, టెన్నెస్సీలకు ఆకస్మిక వరదల ముప్పుకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెంట్రల్ యుఎస్ను వర్షాలు ముంచేస్తున్నాయి. టెక్సస్, ఓహియోలలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వర్షాలు ఓ పక్క, మరో పక్క టోర్నడోలు. వర్షాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అక్కడ ఎటువంటి వాతావరణం ఏర్పడిందో మీరు చూడొచ్చు. పూర్తిగా మబ్బు పట్టేస్తుంది అక్కడ. దాంతోపాటు పక్క భారీ వర్షాలకు, ఈదురుగాలులకు తోడు వర్ష బీభత్సం అక్కడ వణికించేస్తుంది. మరి ముఖ్యంగా అక్కడ వాతావరణం ఏ స్థాయిలో ఉంది అంటే కనుక మరి ముఖ్యంగా 10 సంఖ్యలో అక్కడ మృతి చెందిన సందర్భం. ఇటు టోర్నడోలు, దాంతోపాటు ఆకస్మిక వరదలు అమెరికాలోని పలు ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించాయి. టోర్నడోలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఈ టోర్నడోలు విరుచుకుపడిన సందర్భంలో అమెరికా ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఎందుకంటే ఈ ఆకస్మిక వరదలు కావచ్చు, రాకాసే టోర్నడోలు, మరి ముఖ్యంగా అక్కడ వాతావరణ పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వణికించేస్తున్నాయి. ఈ టోర్నడోల బీభత్సానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. అలబామా, మిసిసిపి ఈ 2 ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్లను అతలకుతలం చేసేసాయి. దాంతోపాటు వెదర్ స్టేషన్స్కి సంబంధించి వెదర్ స్టేషన్ ఇప్పటికే అలర్ట్స్ పంపించడం జరిగింది. కెంటుకీ, మిసిసిపి, టెన్నెస్సీ ఈ ప్రాంతాలకు అలర్ట్స్ని పంపించడం జరిగింది. ఆకస్మిక వరదలు సెంట్రల్ యుఎస్ని అతలాకుతలం చేసేసాయి. మరి ముఖ్యంగా వాటర్ లాగింగ్, మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే వాటర్ వేస్ గురించి మాట్లాడుకుంటారు కదా, అంటే అటుగా వెళ్ళే మార్గాలకు సంబంధించి పూర్తిగా అయితే మాత్రం వరద ప్రవాహం చుట్టుముట్టింది ఆయా ప్రాంతాలను. 10 సంఖ్యలో మృతి చెందారు. 100 సంఖ్యలో ఇల్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఆకస్మిక వరదలు, దాంతోపాటు టోర్నడోల కారణంగా 10 సంఖ్యలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కేవలం టెన్నెస్సీలోని 10 మంది మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు టెక్సాస్, ఓహియోలో కూడా ఈ 2 ప్రాంతాలకి కూడా వార్నింగ్ ఇవ్వడం, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అక్కడి వాతావరణ శాఖ. ఒకటే చెబుతోంది, డజన్ల కొద్దీ లొకేషన్స్కి సంబంధించి మేజర్ ఫ్లడ్ స్టేజ్ అంటే అక్కడ భారీ వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఓ పక్క టోర్నడోలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ టోర్నడోల ఇప్పటికీ తొలగే అవకాశం ఉందా? ఎందుకంటే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం, 2 గంటల క్రితం అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. టోర్నడో వార్నింగ్ కంటిన్యూస్ ఓవర్ ఓవెట్ ఎంఎస్ అంటిల్ 7 AM CDT అంటూ కూడా ఓవెట్కి సంబంధించి మెరికావచ్చు, అలాగే టక్రస్ క్రాసింగ్కి సంబంధించి అక్కడ చెప్పుకొచ్చారు.
మిసిసిపి, అలబామా ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెబుతోంది. మెరిక్ ఎంఎస్ అండ్ ఓవెట్ ఎంఎస్కి ఈ రెండు ప్రాంతాలకి కూడా టోర్నడో వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది అక్కడి వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా టోర్నడోలకు సంబంధించి హెచ్చరికలు చేసి సంబంధిత శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే గ్లెండెల్ ఎంఎస్, రాల్ స్ప్రింగ్స్, మెరిక్కి సంబంధించి ఇక్కడ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు హైడెల్బర్గ్, అలాగే ఓస్బర్గ్, స్టాఫోర్డ్ స్ప్రింగ్స్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా టోర్నడో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది అక్కడి వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది. దాంతోపాటు రాబోయే కొన్ని గంటల కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒక్కసారి అక్కడ వాతావరణ బీభత్సానికి సంబంధించిన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి చూడండి, గింగిరాలు కొట్టుకుంటూ ఆ రాకాసి టోర్నడోలు అంటే సుడిగాలులు ఏ స్థాయిలో అక్కడ బీభత్సాన్ని సృష్టించాయనేది. ఆ గాలులు చూస్తేనే చాలు సగం గుండె ఆగిపోయేంత పని అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఒక్కసారి రైట్ సైడ్ చూడండి, ఆ రాకాసి సుడిగాలులు ఏ స్థాయిలో అక్కడ నగరాలని చుట్టుముట్టాయనేది. ఆ రాకాసి గాలులు వస్తూ ఉంటే ఇప్పటికీ వేల మందికి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. వేలాది మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం ఈ టోర్నడోల ధాటికి. ఎందుకంటే ఒక పక్క టొరెన్షియల్ రైన్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు కావచ్చు, దాంతోపాటు నిరాఘాటంగా అంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వీటన్నిటికి తోడు టోర్నడోలు ఓహియోకి సంబంధించి ఎందుకంటే భారీ వర్షాలు మధ్య అమెరికాను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతోపాటు అక్కడ నదులు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. టెక్సాస్ నుంచి ఓహియో వరకు చూసుకుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇప్పటికీ పదుల సంఖ్యలో జనాలు అక్కడి నుంచి ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఈ వరద ప్రభావిత ప్రాంత ప్రజలు కావచ్చు, టోర్నడో ప్రభావిత ప్రాంత ప్రజలను కావచ్చు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది అక్కడి వాతావరణ శాఖ. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా మేజర్ ఫ్లడ్ స్టేజ్ అలాగే దాంతోపాటు ఈ వరద ప్రభావానికి గురయ్యే స్ట్రక్చర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకురా ఉంటుంది అక్కడ ప్రభుత్వం. ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి చెందారు. దాంతోపాటు కొన్ని వందల ఇళ్ళు ఈ ప్రతికూల వాతావరణానికి అంటే టోర్నడోలు కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు ప్రభావితం అయ్యంటే అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ యుఎస్ని వర్షాలు ముంచేస్తున్నాయి. అక్కడ వెదర్ అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది 15 గంటల క్రితమే. ఎక్కడెక్కడ మరి ముఖ్యంగా మిడ్ సౌత్ టు ఓహియో వ్యాలీ హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే మేఫీల్డ్కి సంబంధించి కూడా వర్షాలు భారీగా నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా లిటిల్ రాక్, నాష్విల్లే, లూయిస్విల్లే దాంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే డాలస్కి సంబంధించి ఇంపాక్ట్ ఉందంటూ కూడా చెప్తోంది. ఓక్లహామా సిటీకి దరిదాపులో ఇంపాక్ట్ చూపిస్తోంది. అలాగే సెయింట్ లూయిస్కి సంబంధించి, షికాగోకి కాస్త మరి ముఖ్యంగా డెట్రాయిట్ నుంచి డాలస్ వరకు కూడా ఇటు వెదర్ అప్డేట్ ఉంది. మరి ముఖ్యంగా నాష్విల్లే అక్కడ కాస్త భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్స్ చెప్తున్న పరిస్థితి. అంటే వాతావరణ శాఖకు సంబంధించిన విభాగాలు చెప్తున్నాయి ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. హెవీ రెయిన్కి సంబంధించి మిడ్ సౌత్ టు ఓహియో వ్యాలీ హెవీ రెయిన్ అలర్ట్ అంటూ కూడా చెప్పిన సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వాళ్ళు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అలర్ట్స్కి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారు ఇక్కడికి, నెవర్ డ్రైవ్ అరౌండ్ బ్యారికేడ్స్ ఇంటూ ఫ్లడ్ వాటర్స్. మోర్ దెన్ 50% ఆఫ్ ఆల్ flood fatalities are vehicle related. It takes only 12 inches of fast moving water to carry off a small car and 18 inches of water to sweep a larger vehicle away. Turn around, don't drown అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది అమెరికా. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఒకటే చెబుతోంది, మరి మీరు ఎవరైనా డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మరీ ముఖ్యంగా ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయంటే 50% ఆఫ్ ఫ్లడ్ ఫ్యాటలిటీస్ ఆర్ వెహికల్స్, ఈ వాహనాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా జరుగుతున్న ప్రమాదాల్లో 50% ఈ వరదలు వచ్చినప్పుడు వెహికల్స్ మీద వెళ్ళిపోతున్నారు, వాటి కారణంగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇట్ టేక్స్ ఓన్లీ 12 inches ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ వాటర్ టు క్యారీ ఆఫ్ ఎ స్మాల్ కార్. ఒక చిన్న కారుని తీసుకువెళ్ళాలంటే 12 ఇంచీల ఫాస్ట్ మూవింగ్ వాటర్ సరిపోతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక 12 ఇంచులు ఉంటే చాలు. మరి ముఖ్యంగా ఉధృతంగా ప్రవహించే వాటర్ ఒక 12 ఇంచుల ఎత్తులోంచి ప్రవహిస్తూ ఉంటే చాలు, ఒక చిన్న కారు కొట్టుకుపోతుంది. అలాగే ఒక 18 ఇంచుల వాటర్ చాలు, ఒక 18 ఇంచుల వాటర్ ఫ్లోట్ ఉంటే చాలు, పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టుకుపోతాయి. కాబట్టి వెంటనే టర్న్ అరౌండ్, వెనక్కి తిరిగి వచ్చేయండి, మునిగిపోకుండా ఉండండి అంటూ కూడా అక్కడ సేఫ్టీ చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. Most flood fatalities occur in vehicles. You don't know how deep the water is. Interesting. Even when the water recedes, the ground may be unstable. వెదర్ అప్డేట్కి సంబంధించి అలర్ట్కి సంబంధించి ఎలా ఇచ్చిందో చూడండి. ఎలా ఉంటుందంటే కనుక చాలా ప్రమాదాలు వాహనాల కారణంగా అవుతూ ఉంటాయి. మీకు తెలియదు నీళ్లు వెళుతున్నప్పుడు అక్కడ ఎంత లోతుందనేది, వాటిని మీరు గమనించే పరిస్థితి ఉండదు. దాంతోపాటు ఈవెన్ వెన్ ద వాటర్, ఒకవేళ వాటర్ ఉన్నట్టు కూడా ద గ్రౌండ్ అంటే ఆ నీళ్ల కారణంగా ఉన్న ఆ నేల కూడా పటిష్టంగా ఉండకపోవచ్చు, ఆ నేల కూడా కాస్త ఇబ్బంది గురవచ్చు అంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఎటువంటి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అంటే డాలస్ నుంచి చూసుకుంటే, డాలస్ నుంచి డెట్రాయిట్ వరకు కూడా ఇక్కడ ఎల్లో అలర్ట్ ఉంది, దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ ఉంది, కాస్త రెడ్ అలర్ట్ కనిపిస్తోంది. అంటే 10 ఇంచెస్ వరకు కాదు కానీ బహుశా 8 ఇంచెస్ 6 ఇంచెస్ 4 ఇంచెస్ వాటర్కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి సజెషన్స్ కావచ్చు, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. సివియర్ స్టార్మ్స్ capable of producing damage, wind gusts, large hails, అలాగే several tornadoes are expected from Salmon River Valley northeastwards into mid-south and lower Mississippi and Ohio valleys అంటూ కూడా చెప్తున్నారు. Strong tornadoes, very large hail and severe wind gusts are all possible అంటూ ఇక్కడ ఒక మాట చెప్పడం జరుగుతోంది. మిసిసిపికి సంబంధించి, మిసిసిపి అలాగే జాక్సన్కి సంబంధించి అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగానే ఇక్కడ చెప్పుకొస్తున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో బహుశా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వం, అమెరికాకి సంబంధించిన ఆయా శాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి, ప్రజల్ని అలర్ట్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఈ టోర్నడోలు, వాటితో పాటు ఈ టోర్నడోలతో పాటు వీటితో పాటు ఒక పక్క టోర్నడోలు, ఒక పక్క ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, దాంతోపాటు వడగండ్ల వాన అక్కడ బీభత్సం సృష్టించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా వర్షాలు పడే నేపథ్యంలో వరద ప్రవాహిత ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వరద ప్రవాహిత ప్రాంతాలు కావచ్చు, అటుగా వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా వెహికల్స్ని పట్టుకు వెళ్ళొద్దు, వెహికల్స్లో వరద ప్రవాహంలో వెళ్ళొద్దు, ఎందుకంటే మీకు అక్కడ అంచనా వేయడం కష్టం. కాస్తంత వరద ప్రవాహం ఉన్న వెహికల్స్ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వరద సంభవించినప్పుడు వెహికల్స్లో అటు వెళ్ళొద్దు, కుదిరితే వెనక్కి తిరిగి వచ్చేయండి, అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు కూడా అక్కడ వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక టోర్నడోలకు సంబంధించి మీరు చూడొచ్చు, టోర్నడోల బీభత్సం ఏ స్థాయిలో ఉంది అనేది. అక్కడ టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 2 నెలలుగా మనం చూసుకుంటే టోర్నడోల బీభత్సానికి సంబంధించి ఒకసారి అక్కడ ఏం జరిగిందో, ఎటువంటి పరిస్థితి ఉందో, ఇన్ఫాక్ట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ
ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు వాటి పట్ల అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపానికి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ప్రతికూల వాతావరణం, మరి ముఖ్యంగా టోర్నడోల బీభత్సం, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇవన్నీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి విజువల్స్ ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేయండి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.